హాయ్ అండి. క్రిస్పీగా, సన్నగా అండ్ పర్ఫెక్ట్‌గా పెసరట్టు ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకతీయ కపుల్స్. మరిన్ని వీడియోల కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 2 కప్పుల పెసర్లు తీసుకోండి. అలాగే 1 కప్ రైస్ కూడా తీసుకోండి. కావాలంటే హాఫ్ కప్ రైస్ కూడా తీసుకోవచ్చు. వాటిని ఒక 6-7 అవర్స్ నానబెట్టుకోండి. ముందుగా మిక్సీ జార్‌లో పెసర్లు, ఆ తర్వాత నానబెట్టిన రైస్, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 2 మిర్చీలు, కొంచెం జీలకర్ర వేసి అలానే మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఇలా అయితే పిండి స్మూత్‌గా వస్తుంది. నెక్స్ట్ ఆ పిండిని ఒక బాక్స్‌లో తీసుకోండి. అలా నైట్ అంతా వదిలేయండి. మరుసటి రోజు పిండి పొంగుతుంది. ఆ తరువాత కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. పిండి మరి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెంక పెట్టుకోండి. ఆ తర్వాత పెంక కొంచెం వేడి అయ్యాక పైన వాటర్ చల్లుకొని పైన వీడియోలో చూపిస్తున్నట్టు పెసరట్టు వేసుకోండి. అలాగే పైన కొంచెం ఆయిల్ పోసుకోండి. కొంచెం క్రిస్పీ అయ్యాక పెసరట్టును అటు ఇటు తిప్పుకోండి. అంతే, క్రిస్పీ పెసరట్టు రెడీ. ఇప్పుడు ప్లేట్‌లో సర్వ్ చేసుకొని మీ బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేయండి. మరిన్ని టేస్టీ ఫుడ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాకతీయ కపుల్స్.